సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. గట్టెపల్లి మానేరువాగు నుండి సుల్తానాబాద్ గ్రామానికి అదనపు మంచినీటి పైపులైన్ కోసం జేసీబీతో పనులు జరుగుతున్నాయి. కానీ వీటి వల్ల తార్ రోడ్ పూర్తిగా పాడైపోతుందని గట్టెపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. జేసీబీతో పనులు చేయడం మూలంగానే ఉన్న తార్ రోడ్ చెడిపోతుందని అంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు యంత్రాలతో కాక మనుషులతో పని చేయిస్తే రోడ్డు పాడవదంటున్నారు. ఈ రోడ్డు ఖరాబ్ అవుతుంది. మట్టి ఇట్లా పోసిర్రు, జేసీబీతో తోడుతుండ్రు, ఖరాబ్ అయింది. రైతులకు అక్కడ పైప్ లైన్ పోయినాయి, ఇబ్బంది అవుతుంది. బండి పోతలేదు, ఏం పోతలేదు, నడవ రాకుండా అయిపోయింది. రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ బండ్లు నడచడానికి ఈ గౌన్లో సైకిళ్ళు ఇవి బాగా ఇబ్బంది అవుతుంది, స్లిప్ అవుతున్నాయి. రోడ్డు లేకుండా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. రామ రోడ్ మొత్తం సత్యనాశన ఎత్తులు, ఇవే రకం మడికట్లోళ్ళు పసలు కేజీలు కొట్టేంత అంగడంగడి ఎత్తులు తోడుతారు, ఇట్లా ఇడిచి పెడతారు. మళ్ళీ ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత ఉడుతారు. మళ్ళీ ఈ చిన్న వాళ్ళు వచ్చే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. సుల్తానాబాద్ మండలం మంచిరామి నుండి రేగడి మధ్యకుంట వరకు 1,60,00,000తో తార్ రోడ్ పనులను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. రామునిపల్లెలో రోడ్డు వెడల్పు చేస్తే బాగుంటుందన్నారు. అలాగే మంచిరామిలో డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామన్నారు. బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు ఎమ్మెల్యే. మంచిరామి నుండి వయా కనుకుల, అదేవిధంగా రామన్పల్లి మద్దికుంట వరకు మరి 1,60,00,000తోని బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసుకోవడం, ఈరోజు మరి వర్క్ టెండర్ అయిపోయి కూడా ఈరోజు పనులను ప్రారంభించుకోవడం జరిగింది. మంచిరామే రోడ్డు ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించి కానీ, కనుకుల గ్రామంలో ఉన్నటువంటి మరి ఇండ్ల గురించి కానీ, రామన్పల్లి ఇండ్ల గురించి కూడా తప్పకుండా వీరు ఏదైతే సైడ్ డ్రైన్ కావాలని చెప్పి మన అందరు అడుగుతూ ఉన్నారు, అది తప్పకుండా ఆ సైడ్ డ్రైన్స్ కూడా దీంతో పాటు సైడ్ డ్రైన్స్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి మంచిరామి నుండి ఒకటి మానేరు పోయేటువంటి రోడ్డు కూడా మరి రైతాంగం అంతా కూడా పోయేటువంటి రోడ్ అది, దాన్ని కూడా కంపల్సరీ ఎట్లానే చేయాలని చెప్పి మరి గ్రామస్తులు అందరూ అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మీరు గుంటలు పడి రోడ్ అంతా పూర్తిగా పాడైపోయి ఉంది అన్నారు కాబట్టి కొంత గ్రావెల్ వేసి మీకు, ఎందుకంటే రేపు మళ్ళీ మన వరి ధాన్యం తీసుకొచ్చుకునేటప్పుడే కానీ మిగతా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇతరాతర కార్యక్రమం చేసుకున్నప్పుడు దాంతో ఇబ్బంది అవుతుంది కాబట్టి తాత్కాలికంగా ఆ ఇబ్బంది పోవడానికి కోసం ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియదు. ఈ నెల 4న టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు జరపతలపెట్టిన బైక్ ర్యాలీని విజయవంతం చేయాలన్నారు టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు సి సత్యనారాయణ రెడ్డి. సుల్తానాబాద్లో ఆర్ఎన్బి అతిథి గృహంలో మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కవర్ చేస్తూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అన్ని మండలాలలో కాగడాల ప్రదర్శన, 17వ తారీఖు నాడు నియోజకవర్గాల కేంద్రంలో 5,000 మందితోని సామూహిక దీక్షా కార్యక్రమము, 23వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో కవాతు, దాని తర్వాత కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమము, చివరగా మరి 26వ తారీఖు నాడు మనకు రిపబ్లిక్ డే. దాన్ని పురస్కరించుకొని మరి ఎక్కడెక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో ఆయా విగ్రహాలకు తెలంగాణ విషయంలో విజ్ఞాపన పత్రము ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చిదంబరం గారు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి 9 డిసెంబర్కు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే ఆ రోజు అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి నేను జిల్లా పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షుడిని విజయరమణారావుని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ కూడా తెలంగాణకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీ కాదు. మరి మీకోసం యాత్రలో ఇవాళ చంద్రబాబు నాయుడు దాదాపు 7 జిల్లాలు తిరిగిండు. ఎక్కడైనా ఒక ప్లేస్లో ఆయన జై తెలంగాణ అన్నాడా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను.
మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ వివేక్ కూడా మీరు ఎంత తెలంగాణ వాదం వినిపించినా కూడా మరి అధిష్టానం మీ వాదన మీ యొక్క మాటకు మీ యొక్క దీనికి విలువ ఇవ్వడం లేదు కాబట్టి గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి మీరు తెలంగాణ ప్రజల పక్షాన్ని ఉండదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిరండి. బస్సు లారీ ఢీకొన్న ప్రమాదంలో 2 డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. సుల్తానాబాద్ శివార్లోని సుద్దాల సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు ఓ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు లారీ డ్రైవర్లకు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఎస్ఐ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అట్నుంచి వస్తున్నాను, ఆయన ఆల్రెడీ మోడ్ క్రాస్ అయ్యాడు. లెఫ్ట్ ఆయన వస్తున్నా అని చెప్పేసి మొత్తం బ్రేక్ చేసి లెఫ్ట్ గుంజుకున్నాం. ఆయన రైట్ గురించి లెఫ్ట్ గుంజేసరికి ఆయన బాడీ సగం బాడీ మధ్య తగ్గేసేసింది. ఊదెల కాళేశ్వరాంపూర్ 2 మండలాలకు చెందిన తెలంగాణ అమరవీరుల స్మారక క్రికెట్ టోర్నమెంట్ను టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. 34 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ నెల 4న జరిగే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలన్నారు దాసరి. అమరవీరుల స్మారకార్థంగా ఏర్పరిచిన ఈ టోర్నమెంట్ కనుక అమరవీరుల యొక్క ఆశయం ఒక్కటే తెలంగాణ రాష్ట్ర సాధన. నేటి యువతరం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి యువకులే ఈ సమాజానికి శ్రీరామ రక్ష గనక మరి యువకులే ఈ తెలంగాణ సాధనలో ముందుండాల్సిన అవసరం ఉంటుంది కనుక తప్పకుండా నేటి యువకులు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకునేంత వరకు ఈ ఉద్యమంలో ముందుంటారని ఆశిస్తున్నా. రేపు 4వ తారీఖున మరి బైక్ ర్యాలీ నిర్వహించి మన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మరి ప్రతి తెలంగాణ బిడ్డ ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఇంకను కూడా మరి మన నిరసన తెలియజేయడానికి మరి రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బైక్ ర్యాలీతో పాటు తర్వాతి రోజుల్లో కాగడాల ప్రదర్శన అలాగే మరి సామూహిక నిరాహార దీక్షలు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కనుక ప్రతి తెలంగాణవాది ప్రతి తెలంగాణ బిడ్డ మరి ఈ పార్టీ కార్యక్రమాన్ని అనుసరించి దీనికి ప్రతిస్పందించి దీనిలో పాల్గొని ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.